రోజు సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి పరిధిలో ఉన్నటువంటి వేషరేణి గ్రామంలో బుడిగ జంగాల కాలనీలో గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే దళిత యువకుని మీద దాడి ఉందో అది మొత్తం తెలంగాణ సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంతకాలం మనం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో చూసినటువంటి సంఘటన దురదృష్టవత్తు తెలంగాణలో చూడడం అనేది ఇది మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థనే ప్రశ్నించేటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి ఇవాళ పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీ అండ్ జస్టిస్ రాష్ట్ర కమిటీ తరఫున మేము నిజాధికారణకు వచ్చినాం. మిత్రులు బహుజన సైన్యంతో పాటు మిగతా ఇతర దళిత సంఘాలతో కలిసి ఇక్కడికి వచ్చి విచారించడం తేలింది ఏంటంటే అజయ్ కుమార్ అనేటువంటి అబ్బాయికి మానసిక స్థితి బాగలేనటువంటి సందర్భంలో ఆయన సొంత తల్లిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. ఆ పరిస్థితులలో ఆయన ఇంటికి తల్లికి దూరమై కొంత తాగుడుకు బానిసై మానసిక స్థితి సరిలేనటువంటి సందర్భంలో ఏమైనా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ ఆ తప్పుల్ని ఆధారంగా చూపించుకొని ఒక రాజకీయమైనటువంటి మెసేజ్ ను తెలంగాణలో ఇవ్వడం కోసం దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డటువంటి ఏదైతే సంఘ వ్యతిరేక శక్తులున్నాయో ఆ ఉన్మాద శక్తులకు మేము ఒక మాట ఏం చెప్తున్నామంటే ఈ దేశంలో బతకాలంటే మీరు చెప్పినట్టు కాకుండా ఈ దేశంలో బతకాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించకుండా చట్టాల్ని చేతిలోకి తీసుకుంటామంటే సభ్య సమాజం చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. అలాగే ఇవాళ పేదరికంలో ఉండి మొగదిక్కు లేకుండా ఉన్నటువంటి తన తల్లి విషయాన్ని చూసినప్పుడు బాధాకరమైనటువంటి అంశం. ఈ కనీసం ఆ కుటుంబం మీద కనీస సానుభూతి వ్యక్తం చేయకుండా కొన్ని ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా సంస్థలు నిన్న రాసినటువంటి వార్తా కథనాలు ఏవైతున్నాయో వాటికి కూడా బహుశా మీడియా సంస్థలకు కూడా మతం ఎక్కిందా అనేటువంటి అనుమానం మాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనం వేరు, వాస్తవం వేరు. కానీ ప్రధాన మీడియా స్రవంతి ప్రచురించినటువంటి వార్తలు దానికి భిన్నంగా ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో వచ్చినాయి. కాబట్టి అది కూడా మంచిది కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. తక్షణమే పోలీసు వాళ్ళు దాడికి పాల్పడ్డటువంటి దాంట్లో అమాయకులైనటువంటి వాళ్ళని కేసులో పెట్టి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఉన్మాదాన్ని ప్రజల మధ్యలో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం, వాళ్ళను చూస్తున్నట్టు వదిలేయడం ఏదైతుందో అది మంచిది కాదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి ఉన్మాదం తెలంగాణలో పెరిగిపోతే తెలంగాణలో ఒక శాంతి భద్రత సమస్య తలెత్తుతుంది. దానివల్ల రేపు మళ్ళా మీ పోలీసులకి ఏదో సమస్యగా మారుతుంది. మీరు ఇది మొదట్లోనే దీన్ని తుంచివేయకపోతే, ప్రాథమిక దశల్లోనే ఇలాంటి ఉన్మాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఈ తెలంగాణ సమాజానికి నష్టదాయకంగా మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే బహుశా దాడులు చేసిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నట్టున్నారు. మీరు దయచేసి అసొంటి పొరపాటు పడద్దు. తెలంగాణ గడ్డ మీద గతంలో విప్లవకారులను పుట్టించినటువంటి గడ్డ ఇది. కానీ ఈ తెలంగాణ విప్లవకారులు పుట్టినటువంటి ఉద్యమకారులు పుట్టినటువంటి ప్రాంతంలో ఇలాంటి ఉన్మాదులు పుట్టడం అనేటువంటిది కొంచెం బాధ అనిపించినా మీ ఉన్మాద రాజకీయాలు తెలంగాణ నేల మీద సాగవు, అవి పనికిరావు. కాబట్టి మీరు అమాయకుల మీద, మతి స్థిమితం లేనటువంటి వాళ్ళ మీద రాక్షస ఆనందం ఉండడం అనేది ఏదైతుందో అది సాటి మనిషి మానవ జన్మ సిగ్గుపడేటువంటి పద్ధతిలో మీరు దాడులు చేసిండు. ఈ దాడిలో పాల్పంచుకున్నటువంటి 3 ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో దాంట్లో ఒక ఆయన రిటైర్డ్ టీచర్ అని కూడా అంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకుల ముసుగులో ఉన్నా, ఉద్యోగస్తుల ముసుగులో ఉన్నా తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబాన్ని కూడా, ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి రాజకీయ చైతన్యం లేదు, ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి ఈ కేసును నీరుగార్చొచ్చినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎంపీలు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఈ దేశ ప్రధానులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది పేదవానికి, అధికారంలో ఉన్నవానికి జరుగుతున్న యుద్దం. కాబట్టి ఈ యుద్దంలో పోలీసులు నిజాయితీ ఉండాలని, ప్రభుత్వం కూడా తక్షణమే ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఎస్సీ/ఎస్టీ చట్టం చెప్తున్న దాని ప్రకారం ఏదైతే వాళ్ళకి రిలీఫ్ ఉందో, చట్టబద్దంగా రావాల్సినటువంటి ఉందో దాన్ని అందించాలని చెప్పేసి పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీ అండ్ జస్టిస్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపాడాల్సిన పాలకులు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పాలకులు, ప్రజలపై జరుగుతున్న దాడులపై ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో పాలకులు బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఈరోజు కనబడుతోంది. కారణం, వేసిరేణి గ్రామంలో బుడిగ జంగాల ప్రజలు దినవృత్తి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓకే, వీళ్ళే కాదు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మిగతా జనాభా కానీ, బీసీలు కానీ. కానీ కొంతమంది పాలకులు మతం పేరుతో, కులం పేరుతో వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మాన మర్యాదలను దిగజారుస్తూ మేమే మనుషులు, మీరు మనుషులు కాదన్నట్టుగా మాట్లాడడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ విజయన సంఘం తరఫున, దళిత సాలిడారిటీ మూవ్మెంట్ తరఫున,
మేము ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదల కోసం ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారో ఇప్పటివరకు ప్రకటించలేదు. పార్లమెంట్లో పదే మత రాజకీయాలు చూపిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు పేదల పక్షాన ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడులలో ఎలాంటి నిజ నిర్ధారణ చేసి దోషులను శిక్షించాలని కూడా చూపెట్టట్లేదు. కాబట్టి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మూకలు, అల్లరి మూకలు పేద ప్రజలపైన దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను ఆపడానికి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రాకపోతే, చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడి పాలకులను తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు నిన్న మొన్న జరిగిన దాడిలో ఈ మహిళ తన కొడుకుకు ఆయనకు మతి స్థిమితం లేదు. అలాంటి వ్యక్తి కొంత తాగుతాడు. తాగి ఆ స్థిమితం లేని మనిషి, తాగి ఉన్న మనిషిని ఆయన ఏం చేస్తాడో తెలియదు. అలాంటి మనిషిని కొంతమంది మూకలు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాడు, మా దేవుడిని ఇబ్బంది పెట్టాడంటే, ఫస్ట్ దేవుడి కంటే మొదలు మనిషి ఏదైనా తప్పు చేస్తే వాడిని ప్రశ్నించాలి, వాడిని మాట్లాడాలి, వాడిని మార్చాలి. వాడి మీద నువ్వు దాడి చేయడం అనేది చట్టాన్ని నువ్వు చేతిలో తీసుకోవడమే. నీకు ఆ హక్కు లేదు. ప్రభుత్వం నీకు ఆ హక్కు ఎవరికి కల్పించలేదు. కాబట్టి ఇప్పటికైనా చట్టాన్ని ఎవరైతే చేతిలో తీసుకుంటారో సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఫిర్యాదు చేసినా చేయకున్నా కేసులు సుమోటోగా ప్రభుత్వం నమోదు చేయాలా? ఇప్పటి వరకు ఎక్కడ కేసులు సుమోటోగా ప్రభుత్వాలు నమోదు చేస్తలేవు. ఫిర్యాదు అందుతూనే నమోదు చేస్తామని స్థానికంగా ఉన్న పోలీసులు గాని, పాలకులు గాని నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. కేసులు ఎక్కడ జరిగినా, ఎవరిపైన జరిగినా, ఏ మత విద్వేషాలతో జరిగినా, ఎక్కడ కుల విద్వేషాలతో జరిగినా ఖచ్చితంగా కేసులు సుమోటోగా నమోదు చేయాలి. పోలీసులు 0 FIR నమోదు చేయాలా? నమోదు చేసి మీకు వీడియోలలో గానీ, ఫోటోలలో గానీ, ప్రత్యక్షంగా గానీ మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఎక్కడైతే వాళ్ళు కనబడుతున్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలా? ఎలాంటి రాజకీయ పక్షపాతం చూపెట్టొద్దు. ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అనేది కాదు. ఫస్ట్ వాడికి దాడి జరిగింది, వాడికి అన్యాయం జరిగింది. కాబట్టి అన్యాయాన్ని ఖండించాలా, దాడిని ఖండించాలా. వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించాలా. వారికి ఏమైతే ఇబ్బంది జరిగిందో, ఎవరికైతే దెబ్బలు తాకున్నాయో, ఎవరికైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఖచ్చితంగా రక్షణ కల్పించాలా, వైద్యం ఉచితంగా అందించాలా. సంక్షేమం కూడా, పునరావాసం కూడా ప్రభుత్వం ఇమీడియట్లీ ఆలస్యం చేయొద్దు. ఎక్కడైతే జరుగుతుందో, ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ప్రకటించాలా, అమలు చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చేర్యాల పోరుగడ్డపై జరగడం అనేది చాలా దారుణం, అవివేకం, అమానవీయం. కాబట్టి మనం అందరం మనుషులమే, కులాలు మతాలు కాదు. ఫస్ట్ మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ నేను మనిషిని అనుకుంటేనే ఇవన్నీ జరిగాయి. నేను మనిషిని కాదు, నాది మతము, నాది కులం అంటే మాత్రం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఇలాంటి దాడులు చేయాలనుకుంటున్నారో ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరూ ఏకమైతే, ఎవరైతే మేము అధికారంలో కూర్చుంటాం వీళ్ళందరి మధ్యలో చిచ్చు పెట్టి అని మతం పేరుతో, కులం పేరుతో ఈ దాడులకు, ఈ అరాచకాలకు పాల్పడుతున్నారో వారిపైన తిరగబడే రోజు దగ్గరలో ఉన్నది. దాన్ని గుర్తుంచుకోవాలా. ప్రజలు ఒకప్పటిలాగా లేరు. వాళ్ళు తిరగబడితే కనీసము మీకు ఉండడానికి చోటు కూడా ఉండదు. ఆ స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ దాడులను, ఈ అరాచకాలను ఆపాలి. అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఇవి ఖండిస్తున్నాయి, ఎక్కడికక్కడ ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దళితులపై దాడి చేసిన పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తూ వెంటనే వాళ్ళను జైల్లో వేయాలి. ఇక్కడ వీళ్లకు ప్రాణరక్షణ కల్పించాలి, ప్రొటెక్షన్. ఎందుకంటే ఈమెకు నిత్యం వేధింపులు వస్తున్నాయని తెలిసింది, ఆమెను బెదిరిస్తున్నారని తెలిసింది. ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారంట. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా మేము అందరికీ గుర్తు చేసి హెచ్చరిస్తున్నాం. నేను పోలే విష్ణు, హైకోర్టు స్టాండింగ్ కమిషనర్, బహుజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు. మరియు నాతో పాటు హైకోర్టు నుంచి వచ్చిన మిత్రులు గొల్గొండ విజయరాజు గారు, చిందలాపురం భూపతి గారు, మరియు హనుమంతు గారు,
శివకాంత్ గారు ఇటు నుంచి ఉన్నత జస్టిస్ నుంచి ఇక్కడ బ్యాక్ పెయిన్ కొరకు రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఈ గ్రామంలో వేచరేని గ్రామంలో ఎస్సీ బుడక జంగాల దళిత యువకునిపై విహెచ్పి బజరంగ దళ్ బీజేపీకి సంబంధించినటువంటి సంఘాల వారు దాడి చేయడం అనేది సభ్య సమాజం గర్వించలేనిది. వీళ్ళు ఉగ్రవాదానికంటే ఇక్కడ మత చిచ్చులు పెట్టు కుల చిచ్చులు కులపరంగా దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదుల కంటే వీళ్ళే ప్రమాదకరం. ఫస్ట్ గ్రామాల ఇలాంటి సంఘటనలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీ ఫస్ట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఎంతో ఉంది. వీళ్ళకు చాలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. వీళ్ళు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతూ ఉన్నారు. వాళ్ళు ఏదో స్లోగన్ తీసుకున్నారు. ఆ స్లోగన్ కాదు. ఇక్కడ ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు నడుచుకునే విధంగా ఉంటేనే ఈ భారతదేశంలో ఎవరైనా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది. భారత రాజ్యాంగం గీత దాటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళు ఉగ్రవాద కంటే ప్రమాదకరం. కనుక ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిపై, ఒక యువకుడిపై ఒక 20 మంది గుండాలు అల్లరి మూకలు కలిసి విచక్షణ రహితంగా అతన్ని కొట్టి బట్టలు విప్పి డాయరీ మీద ఊరేగించుకుంటూ అతన్ని కొట్టడం అనేది అది సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకున్న మధ్య చర్య అది. కాబట్టి మీరు చేసినటువంటి చర్య వలన మీరు ఏం సమాధానం చెప్తా అనుకుంటుంది సమాజానికి అంటే అందులో నాకు తెలిసిన విషయం కొంతమంది టీచర్లు రిటైర్ అయిన టీచర్లు ఉన్నారని, కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారని. అంటే ఈ దేశానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానత్వంగా లేరనుకుంటున్నారా? లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మొసముచ్చుకు రూతికి మొత్తం ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నారా? ఇక్కడ నేను ఒక్కడే చెప్తున్నా మీ అందరికీ, మీరు ఉండేటటువంటి మీ కులస్తులు ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మూల జాతీయులైనటువంటి ఎస్సీలకు పెద్ద సమస్య కాదు. వీళ్ళను గుడ్డలు కోసేటోళ్ళు వీళ్ళు, మీ గొంతులు కోయడానికి ఒక సమస్య కాదు. కానీ ఇక్కడ భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఇక్కడ అందరూ కూడా వీళ్ళు చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నారు. మీరు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడుతూ ఉన్నారు. మీ ఇంటిని దాటి వాళ్ళు తలుచుకుంటే మీ ఇల్లు దాటి ఒక్క అడుగు కూడా మీరు బయట పెట్టరు. తెగింపు చర్య చేసే విధంగా మీరు దయచేసి ఈ ఎస్సీ దళిత జాతులకు కానీ అనగాహన జాతులకు కానీ అట్లాంటి అవకాశాన్ని మీరు ఇవ్వద్దని చెప్తా ఉన్నా. వాళ్ళందరితో సమానత్వంగా మెలగండి, సఖ్యతగా ఉండండి, దేశాన్ని గౌరవించాలి, దేశ ప్రజలను గౌరవించాలి, దేశంలో ఉన్నటువంటి మతాలను గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి. చట్టం మీ చుట్టం కాదు, అందరికి సమానమే. కనుక ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులను కూడా ఏమాత్రం ఒకవేళ ఈ దేశంలో మతోన్మాదాన్ని మోస్తున్నటువంటి బండి సంజయ్ లాంటి వారి గారు కానీ, లేకపోతే అగ్రకుల నాయకులు సంబంధించినటువంటి పార్టీలో ఉన్న నాయకులు కానీ పోలీసులకు ఫోన్ చేసో లేకపోతే వాళ్ళ పేర్లు తీసేవనో ఇట్లాంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతుంటే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా విజ్ఞత కోల్పోయినట్టే. ఇట్లాంటి వాళ్ళకు ఒత్తాసు కూడా పలకడం అంటే కూడా చేయవద్దు. అట్లాంటి ఉదంతాలు కూడా వస్తూ ఉన్నాయి. బీజేపీ నాయకులు కూడా ఇట్లాంటి చర్యలు కూడా పాల్పడుతున్నారని, వాళ్ళకు మద్దతు పలుకుతున్నారని, వాళ్ళని అరెస్ట్ చేయదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటివి ఉంటే మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి అల్లరి మూకలను కఠినంగా శిక్షించి ఎవరైతే ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో. చేర్యాల మండలం వేచరేని గ్రామంలో నిన్న జరిగినటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి దాడి అమానుషమైనటువంటి దాడి. దీనిని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేటువంటిది ఒక పోరుగట్ట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పడం జరిగింది, మతాల పేరుతో కానీ, దేవుళ్ళ పేరుతో కానీ, ప్రాంతాల పేరుతో కానీ ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొని వచ్చి గొడవలు సృష్టించడం జరుగుతుందో అప్పుడు మానవత్వం మంటగలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మతాల పేరుతో మానవత్వం లేనటువంటి ఇటువంటి సంఘటనలు, కులాల పేరుతో ఈ కుటిల రాజకీయాలు చేయాలనుకోవడం అవివేకమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు హైకోర్టు న్యాయవాదులం, తెలంగాణ హైకోర్టు న్యాయవాదులం దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారి తల్లి ఇక్కడ క్లియర్గా చెప్తా ఉంది, పరిస్థితి బాగలేదు, మతిస్థిమితం లేదు, మా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు నిత్యం, నాకు ఉండడానికి ఇల్లు లేదు, బ్రతకడానికి ఉపాధి కూడా లేదని చెప్పి క్లియర్గా చెప్తున్నటువంటి దశలో జరిగినటువంటి సంఘటన ఇమీడియట్గా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం తెలియగానే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయగానే వీళ్ళ దాంట్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి సంబంధం లేకుండా ఆ సంఘటనను చూడకుండా పరిసర ప్రాంతాల నుంచి, పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అందరూ ఒకటే దగ్గర గుమిగూడి ఆ వ్యక్తికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా, ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తికి మానవత్వంతో ఆలోచించకుండా ఇలాంటి కుట్రలు చేయడము, ఇలాంటి దెబ్బలు కొట్టడం అనేటువంటిది అవివేకం. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందన్నటువంటి విషయాన్ని కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా సంబంధించినటువంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత కుటుంబానికి రక్షణ కల్పించి వెంటనే సుమోటాగా కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించాల్సిన కోరుతా ఉన్నాం. సంబంధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపేందర్, నేను అడ్వకేట్, అట్లాగే తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం యాదాద్రి జోన్ కోఆర్డినేటర్. ఈరోజు చేర్యాల అంటేనే ఒకప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇది పోరాటాల కిల్ల. మనువాదులారా, ఇది మీరు మర్చిపోకండి. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి వేచరేని గ్రామంలో బుడగజంగాలు అంటే ఎస్సీలు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు. వీళ్ళని చూస్తే నిజంగా, ఈ అమ్మను చూస్తే కడుపులో పేగులు లేవు, కనీసం మాట్లాడడానికి కూడా ఆమెకు మాట రావట్లేదు. అటువంటి వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఈరోజు మరో బీహార్, మరో ఉత్తరప్రదేశ్ లాంటి పరిస్థితిని చేయాలనుకుంటున్నది. దీన్ని మనము ప్రజలంతా ఈరోజు కులం కాదు, మతం కాదు, అందరము ముక్త కంఠంతో ఈ సమస్యను, ఈ పరిస్థితిని ఖండించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆయన మానసిక పరిస్థితి బాగా లేదు కాబట్టికే ఆయన చేసింది తప్పే కావచ్చు, కానీ దీనికి చట్టం ఉన్నది. చట్టానికి లోబడి మీరు పోలీసులు కానీ ఇతర వ్యక్తులు కానీ అతని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు చట్ట ప్రకారం ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ మీరు VHPS, బజరంగ దళ్, బీజేపీ, RSS మూకలు మీరంతా ఏకమై ఈరోజు ఒక యాత్రగా అర్ధనగ్నంగా ఆ వ్యక్తిని తీసుకొని మీరు ఒక ఆనందాన్ని పొందిరంటే దీన్ని మీకు ఏం చెప్పాలనేది కూడా మాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మానవులు కాదు, మానవ నిమిత్త మాత్రులు కాదు, అసలే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మానవులు కాదు. ఇతర దేశ పాకిస్తాన్తో పోల్చాల మిమ్మల్ని. నిజంగా చెప్పాలంటే ఈరోజు చేసింది ఆయన తప్పే కావచ్చు, ఆ తప్పును మీరు నిలదీయాలి. కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, రాజ్యాంగానికి లోబడినటువంటి వ్యక్తులు అందరూ ఈరోజు దేశం మొత్తం పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఏదైతుందో మీ ఉత్తరప్రదేశ్లో జరిగితే మీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలంగాణలో జరిగితే మేము అసలే ఊరుకోం. ఇక్కడ ఆదివాసీ మూలవాసులు అందరూ ఏకమై దీన్ని ఖచ్చితంగా ముక్త కంఠంతో ఎదిరిస్తారని చెప్తున్నాం. అట్లాగే ఈ జరిగినటువంటి కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. మీరైతే ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా, ఆ అమ్మకు ఇల్లు లేదు, ఆ కుటుంబానికి ఇల్లు లేదు. కాబట్టి వెంటనే మీరు ఇందిరమ్మ ఇల్లు వెంటనే కట్టించి, ప్రభుత్వం బాధ్యతతో కట్టించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అట్లాగే రాజీవ్ యువ వికాసం పేరుతో మీరు పెద్దగా గొప్పలుగా చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారు కదా, ఆ రాజీవ్ యువ వికాసం పేరుతో వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిందితులను వెంటనే అరెస్ట్ చేసి దానికి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులందరినీ వెలికితీసి వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ సంబంధించినటువంటి పరిహారం బాధిత కుటుంబానికి వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దోమలపల్లి శివకాంత్, అడ్వకేట్, బహుజన సైన్యం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, మాదిగా అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ గ్రామంలో వీళ్ళు ఈ కేవలం బుడగజంగాలు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఈ కాలనీలో గ్రామస్తులు మొత్తం పక్కన రేచరేని గ్రామంలో ఉంటారు. ఇక్కడ ఉన్న వీళ్ళపైన దాడి జరిగితే ఏ ఒక్కరు కూడా వచ్చి దీన్ని ఖండించలేదు. ఊరు వాళ్ళు కాకుండా దీన్ని సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈయనే గుడి కట్టుకున్నారు, ఈయనే చేసుకున్నారు, వాళ్ళు మొక్కుకుంటున్నారు.
వీళ్ళు చేసుకున్న దానికి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఒక తప్పు చేస్తే దాన్ని అతనికి మతిస్థిమితం లేని వ్యక్తి చేసిండని దాన్ని సర్దుమనకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు విహెచ్పి, ఈ విశ్వ హిందూ పరిషత్, ఈ హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, వీటికి అనుబంధ సంస్థలు, వీటన్నింటికి సమాచారం ఇచ్చి ఒక వ్యక్తిని కొట్టిపిచ్చి ఊరేగింపు చేసిరంటే కేవలం వీళ్ళు దళితులని మాత్రమే, వేరే అగ్రవర్ణాల వారు కానీ ఎవరైనా ఇది చేస్తే ఏ ఒక్కరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకపోతుండే. కేవలం దళితులు కాబట్టే వీళ్ళ మీద దాడి జరిగింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత సమాజం ఇది మొత్తం గమనిస్తూనే ఉన్నది. ఏ రకంగా అయితే ఈ మత సంఘాలు ఎట్లయితే వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నాయి, అట్లా కూడా దళిత సంఘాలు కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి చర్యలు చేసే వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళు గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగే రోజులు దగ్గరలో ఉన్నాయి. మొత్తం దళిత సమాజం దీన్ని గమనిస్తుంది కాబట్టి ఖబర్దార్ మనవాదుల్లారా, ఏ ఒక్కరు కూడా మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడితే మీకు భవిష్యత్తు ముంగడి రేపటి దినం అనేది మీకు ఉండదు అనేది మేము మా అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నా పేరు తిరిగి హనుమంత్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. భోజన సైన్యం రాష్ట్ర సహాయ కార్యదర్శి పనిచేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. వీళ్ళు ఒక వ్యక్తికి మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకొని హిందూ సంఘాల పేరుతో, దేవుని పేరుతో ఏదో తప్పు చేశాడన్న వ్యక్తిని శిక్షించడం చాలా బాధాకర విషయం. అతనికి మతిస్థిమితమే లేనప్పుడు వేరే ఊరికెళ్ళి వచ్చి కొట్టడం అనేది చాలా విషాదకరమైన విషయం. కాబట్టి ఇట్టి వాటిపైన ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ వారు కంపల్సరీ కంప్లైంట్ తీసుకొని వారిపైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టి దోషులను తక్షణమే శిక్షించాలని కోరుకుంటున్నాను. మంచిగా జరా పెళ్లి మ్యారేజ్ కూడా చేసిన రావుడు తాగుతాడు, ఎవరు నాతో వస్తాడు, సంపాదన కొట్టాలి, ఏం లేదు, ఆధారం ఏం లేదు నాకు. సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతారమ్మా? ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీరు ఏం కోరుకుంటారు, మీకు ఏం కావాలని అడుగుతాను? ఇల్లు కావాలి, జాగాలి, నా కొడుకును ఎరగడ్డ హాస్పిటల్ తీసుకోవాలి, నాకు సాయం చేయాలి. దెబ్బలు తాకినాయి మరి బాగా దెబ్బలు తాకినాయి. జర ఎట్లున్నది ఏం కథలు కానీ నన్ను బాగా ఎక్కడ ఉన్నాడు మరి మీ కొడుకు? యాత్రలు ఉన్నాను, మీ కొడుకు ఎడున్నాడు? యాత్రలు ఉన్నాను, యాత్ర వెళ్ళి జర నాచరే వస్తాను, ఎనీ టైం పైసలు ఇక్కడ పని కూడా ఏం పోతలేదు, పనికి ఎక్కడికి ఏం పోతలేదు. ఇట్లాంటి వాటి కూడా ఉండలేదు సార్, ఊళ్ళో కూడా ఉండలేదు. ఒక ఊళ్ళో ఉన్నా ఇక్కడ తీసుకున్నా 2 కట్టలేక వస్తున్నాం. చాలా గరీబ్, పైసలు లేదు, పొలం లేదు, ఇల్లు లేదు, బాగలేదు. ఇక కొడుకు గట్టి తయారని ఏం చేయాలి, మొత్తం ఘోరంగా పెట్టినట్టు దూరం దెబ్బలు పెట్టడం. ఒక బిడ్డ ఇక హాస్టల్ ఉంటుంది, నా హాస్టల్ దూరం వస్తున్నాను. తెచ్చిపెట్టాలి ఉడియాలి, చేతాడు తెచ్చిపెట్టారు ఉడియాలి సార్, అంతేమో